హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున తిరుమలలో లోపాలని సరిచేసి సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. అదే సందర్భంలో తప్పు చేసిన వారు మత మార్పిడులకు గురైనటువంటి వాళ్ళు లేదా అన్యమతస్థుల ఉద్యోగాల్ని తొలగించే కార్యక్రమం లేదా పక్కకి తప్పించే కార్యక్రమం సీరియస్గా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల పొట్ట కొట్టద్దంటూ కమ్యూనిస్టులు రంగంలోకి దిగారు. సిపిఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీజేపీ ఒత్తిడికి లొంగి సామాన్య కార్మికులు ఉద్యోగుల పొట్ట కొట్టద్దు, టీటీడీలో ఉద్యోగుల సస్పెన్షన్ మీద విజ్ఞప్తి చేస్తున్నామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, ఆసుపత్రులు తదితర లౌకిక సంస్థల్లో పనిచేస్తున్న హిందూయేతరను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. 2025 జనవరి 24 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో ఎండోమెంట్స్కి ఈ చర్య భిన్నంగా ఉంది. హిందూ దేవాలయాల నిర్వహణ, ఆ దేవాలయాల సౌజన్యంతో నడిచే విద్య, వైద్యం వంటి సంస్థల నిర్వహణ వేరువేరుగా చూడాలని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేవాలయాల్లో అర్చకులు తదితర ఆధ్యాత్మిక స్థానాల్లో తప్ప మిగతా వాని ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో ప్రభుత్వ సాధారణ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులను తీసుకోవాలి. విద్య, వైద్య తదితర లౌకిక సంస్థలో పనిచేసే ఉద్యోగులు మత ప్రాతిపదికను తొలగించకూడదు. యజమాని కులం, మతాన్ని బట్టి ఉద్యోగులు ఉండాలనడం సరైంది కాదు. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని హఠాత్తుగా తొలగించడం అమానవీయం కూడా. వాళ్ళు ఉద్యోగంలో చేరిన సమయంలో ఇలాంటి నిబంధనలు లేవు. కోర్టు కూడా ఇలాంటి వారిని తొలగించడానికి వ్యతిరేకంగా గతంలో తీర్పులు, స్టేలు ఇచ్చింది. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు మరలా కొత్త వివాదాలకు తావివ్వడం సమాజంలో అశాంతిని సృష్టిస్తోంది. మత విద్వేషాలు రగిలించి అశాంతిని సృష్టించడం ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. వారి ఒత్తిడికి లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సస్పెన్షన్ తొలగించి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సిపిఎం కోరుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ అదే మతంలో ఉన్న దళితులు, మహిళలు, బలహీన వర్గాలు, ఆదివాసీల పట్ల వివక్షత వ్యతిరేకంగా ముందుకు రావడం లేదు. మనుధర్మం పేరుతో కుల వ్యవస్థ గౌరవాన్ని ఆపాదించి బలపరుస్తోంది. దేవాలయాల్లో కులాలకు అతీతంగా పురోహితులు నియమించడం లేదు. అనేక దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు కుల వివక్షత పాటించబడుతోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నిజంగా హిందూ మత విశ్వాసకులైతే కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అన్ని కులాలకు దేవాలయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని కులాల వారికి, మహిళలకు దేవాలయాల్లో సమానంగా ప్రవేశార్హత కల్పించాలి. కానీ కుల వ్యవస్థను కొనసాగిస్తూ అస్పృశ్యతను, అంటరాంతరాన్ని పాటిస్తూ మరోవైపు మత విద్వేషాలు పెంచేందుకు టీటీడీని వాడుకోవడం దుర్మార్గం. బీజేపీకి లొంగి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేయడాన్ని సిపిఎం ఖండిస్తోంది అంటూ ఏకంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద హిందూ సంఘాలు మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచేటటువంటి సంస్థల్లో హిందుత్వవాదులే ఉండాల్సిందే, హిందువులే ఉండి తీరాల్సిందేనని చెప్తూ వచ్చినాయి. ఇప్పుడు మరి వీళ్ళ స్టేట్మెంట్ నేపథ్యంలో ఏమంటారు హిందుత్వ సంఘాలు? విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రవికుమార్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. సిపిఎం చెప్తున్నటువంటి ఈ వాదనలో ప్రధానమైనటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. తిరుమల తిరుపతి దేవస్థానం గుళ్ళో అయితే అర్చకులకు సంబంధించినటువంటి పాయింట్, కానీ వాటి అనుబంధ వ్యవస్థలన్నిటి కూడా గుళ్ళైన ఆసుపత్రులు, స్కూళ్ళు అనేటటువంటివి ఆ పరిధిలోకి రావు, అవి లౌకికం అంటోంది. ఏమంటారు? తిరుమలలో పనిచేస్తున్నటువంటి అన్యమత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించిన విషయంలో విశ్వ హిందూ పరిషత్తు సిపిఎం చేసిన ప్రకటనని నిర్ద్వందంగా తిరస్కరిస్తోంది. ఒక్కొక్క అంశం వారీగా ఒకసారి మనం వారు చెప్పిన వాటిలో ఎంత వాస్తవం ఉందో గమనిద్దాం. సాయి గారు, ఆలయాలు నిర్వహిస్తున్న విద్యాలయాలు, ఆసుపత్రులు, లౌకిక సంస్థలను ప్రస్తావించారు సిపిఎం పార్టీ తరఫున వారు చేసిన ప్రకటనలో. అవి పూర్తిగా ధార్మిక మత సంస్థలు. అవి సెక్యులర్ సంస్థలు ఎలా అవుతాయి? వాటికి ప్రభుత్వ బడ్జెట్ లేదు, ప్రభుత్వ నిధులు లేవు. అవి కేవలం దేవాలయంలో స్వామివారి మీద అనుంగ భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో, విశ్వాసంతో హుండీలో హిందువులు వేస్తున్నటువంటి దక్షిణలతో, ఆ దక్షిణల ఆధారంగా వస్తున్న ఆదాయాలతో ఆలయాలు నేరుగా నిర్వహిస్తున్న సంస్థలు అవి సెక్యులర్ సంస్థలు ఎలా అవుతాయి? ఈ విషయాన్ని ముందు వారు గుర్తించాలి. రెండో విషయము, ఆలయ నిధుల నుంచి హిందూయేతరను తొలగించడం రాజ్యాంగ విరుద్ధము అన్నారు. హిందూ ఆలయాల్లో పనిచేయవలసింది హిందూ ధర్మం పట్ల నిష్ఠ, విశ్వాసము, ఏ ఆలయంలో పనిచేస్తున్నారో ఆ ఆలయానికి సంబంధించిన దైవం పట్ల శ్రద్ధ, భక్తి, ఇవి ఉన్న ఉద్యోగులు మాత్రమే హిందువులుగా ఆ హిందూ దేవాలయాల్లో పనిచేయాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వీరు ఆలయ ఉద్యోగులు అనే విషయము సిపిఎం పార్టీ వారు గుర్తించాలి. రెండవది అన్నారు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం జీతం తీసుకుంటున్న వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు.
ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం టీటీడీలో పనిచేస్తున్న వారంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఆలయ జీతం తీసుకుంటున్న ఆలయ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల నియమ నిబంధనలన్నీ తీసుకొచ్చి ఆలయ ఉద్యోగులకు అంటగట్టడం అని చెప్పంటే ఒక మతానికి సంబంధించిన, ఒక ధర్మానికి సంబంధించినటువంటి హిందువుల సంస్థల్లో వేలు పెట్టడమే అవుతుంది. దీని సందర్భంగా మరొకటి చెప్పారు వారు. 2025 జనవరి 14వ తేదీ ప్రభుత్వం ఇచ్చిన మెమో యాక్ట్కు విరుద్ధంగా ఉంది. ఆ మెమో ఏదైతే ఉందో అది యాక్ట్కు విరుద్ధంగా ఉంది అన్నారు. ఇది ఖచ్చితంగా ఎండోమెంట్ యాక్ట్కు అనుగుణంగా మాత్రమే ఇచ్చారు. ఎలాగో చూద్దామండి. ఆ యాక్ట్ ప్రకారం వీరు ఆలయ ఉద్యోగులు మాత్రమే. వీరి నియమావళి కానీ, వీరిచ్చే అఫిడవిట్ కానీ, వీరు చేసే ప్రమాణం కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేయరు. ఎందుకంటే అది ప్రభుత్వము ప్రజల ధనంతో, అన్ని మతాలకు సంబంధించిన ప్రజల ధనంతో నడిచే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు. ఆలయంలో పనిచేసే ఆలయ ఉద్యోగులు కేవలం ఒక మతం ధనముతో, ఒక మతం అందించే ఆదాయంతో మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే నియమాలు వీరికి వర్తించవు. అందువల్ల వీరు ఆలయ ఉద్యోగులే కానీ ప్రభుత్వ ఉద్యోగులు కాదు అనేది సిపిఎం పార్టీ వారు ముందుగా గుర్తించాలని నేను కోరుతున్నాను. అలాగే వీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు చాలా స్పష్టంగా ఈ ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి టీటీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ప్రమాణ పత్రం ఇస్తారు. ఈ ప్రమాణ పత్రంలో వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతారు, ఆలయ ఉద్యోగులుగా ఆ విధి నిర్వహణలో నీతి నిజాయితీతో ఉంటానని, హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని పాటిస్తానని, అన్యమతాన్ని నేను పాటించడం కానీ ప్రచారం చేయడం కానీ చేయనని GOMS నెంబర్ 1060 డేటెడ్ 24/10/1989 రూలు 9/4ను అతిక్రమించనని, ఏదైనా కారణాలతో అన్యమతం పాటించడం, ప్రచారం చేయడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తే మీరు తీసుకునే క్రమశిక్షణా చర్యలకు బాధ్యుడను అని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ముందు ప్రమాణం చేయుచున్నాను అని ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగాలైనా ఈ విధమైనటువంటి ప్రమాణం చేస్తాడండి? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇది చేయనవసరంలా. వీళ్ళు ఆలయ ఉద్యోగులు, కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఉద్యోగులు, కాబట్టి మత నియమాల్ని పాటిస్తామని వాళ్ళు ప్రమాణం చేసి ఆ ఉద్యోగంలోకి వచ్చారు. ఈ వచ్చే ముందు అన్యమతంలో ఉండి దాన్ని కప్పిపెట్టి నేను హిందువులని నమ్మించి ఈ ఉద్యోగంలోకి వచ్చినా, లేదా ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఆ నియమాన్ని అతిక్రమించి అన్యమతంలోకి వెళ్ళి ప్రచారం చేసి ఆచరించినా వాళ్ళ ఉద్యోగాన్ని అనర్హులే. ఇది ముందు సిపిఎం పార్టీ పెద్దలు గుర్తించాలి. రైట్. అంటే వాళ్ళు ప్రధానంగా లైన్లోకి తీసుకొచ్చేటటువంటిది అర్చకత్వ విధానాలు వాటిట్లలో అయితే ఓకే, కానీ ఇవన్నీ సరే మీరు అన్నట్టు లౌకికవాదం కిందకి రావు, ఆ టీటీడీ పరిధిలోకే వస్తాయి. కానీ వీళ్ళు రైజ్ చేసేది ఏంటంటే వీటిట్లో అవసరం లేదు కదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. హిందూ దేవాలయాలు అవి నడిపే సేవా సంస్థలని వేరువేరుగా చూడాలి అన్నారు వారు సిపిఎం పార్టీ తరపున ఇచ్చిన ప్రకటనలో. అవును. కాబట్టి వీరు చెప్పిన దాని ప్రకారం ఈ చెప్పిన సంస్థలన్నీ కూడా విద్యాలయాలు కానీ, వైద్యాలయాలు కానీ, మరొక సంస్థ కానీ, ఏదైనా కానీ ఇవన్నీ ఆలయ హుండీలో వచ్చే ధనంతో మాత్రమే నడుస్తున్నాయి. ఈ విషయం వారు మర్చిపోకూడదు. ఆలయము కానీ, ఆలయం నిర్వహించే సంస్థ కానీ రెండూ ఆలయంలో అంతర్భాగమే. కాబట్టి ఆలయాన్ని ధార్మిక క్షేత్రంగాను, అవి చేసే సేవా కార్యక్రమాల్ని సెక్యులర్ సంస్థలుగాను ఎలా చూస్తారు? ప్రభుత్వ సంస్థలకు మాత్రమే సెక్యులరిజం వర్తిస్తుంది. ఇవాళ ఈ మాటలు చెప్పే సిపిఎం పెద్దలు మదర్సాని, మసీదుని వేరుగా చూడగలరా? మదర్సానేమో సెక్యులర్ కేంద్రంగాను, మసీదునేమో రిలీజియన్ కేంద్రంగాను చూడగలరా? ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మదర్సాలో హిందూ టీచర్ నియామకం ఎందుకు చేయరు అని అడగలరా వీళ్ళు? అలాగే మిషనరీ సంస్థలు నిర్వహించేటటువంటి సంస్థల్లో మిషనరీ సంస్థని, చర్చిని వేరుగా చూడగలరా సిపిఎం పెద్దలు? మిషనరీ సంస్థల్లో ఉద్యోగులుగా హిందువులు నియమించమని సిపిఎం పెద్దలు వారికి చెప్పగలరా? కాబట్టి ఒక సైడ్ చెప్పే సెక్యులరిజం హిందువులు వినే రోజులు పోయాయి. అర్చకుల్ని, ఉద్యోగుల్ని వేరువేరుగా చూడాలంటారు. దేవాలయ అర్చక సిబ్బంది కానివ్వండి, దేవాలయ ఆలయ ఉద్యోగులు కానివ్వండి, వీరందరూ కూడా ఆలయం ద్వారా నియమించుకున్న వాళ్ళే, ఆలయ హుండీ ధనంతో మాత్రమే పోషించబడుతున్న వారు. ఈ విషయం వారు మర్చిపోకూడదు. కాబట్టి లౌకికవాదం పాటించాలి అని చెప్పినటువంటి సిపిఎం పెద్దల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. హిందూ ధార్మిక ఆలయ వ్యవస్థలోకి వచ్చి లౌకికవాదం ఎలా అంటారు? అది ఆల్రెడీ ఒక మతానికి సంబంధించినటువంటి సంస్థ, దానిలోకి వచ్చి లౌకికవాదం సిపిఎం పెద్దలు చెప్పడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అన్ని మతాలు, అన్ని సంస్థలు సమానమని భావిస్తే ఇవాళ సిపిఎం పెద్దలు నేను సూటిగా అడుగుతున్నాను, మీ పార్టీ కార్యాలయంలో సంఘ ప్రార్థన చేయిస్తారా? దానికి ముందుకు వస్తారా? అన్ని సమానము, సెక్యులరిజమే కదా. కాబట్టి మీ పార్టీ కార్యాలయానికి వచ్చేటప్పుడు మీ నియమం ప్రకారం పార్టీ కార్యాలయం నడవాలి.
హిందూ దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి హిందూ నియమ నిబంధనల ప్రకారం అక్కడ ఉద్యోగులు ఉండాలి, అక్కడ దేవాలయం నిర్వహించాలి అనడాన్ని వ్యతిరేకిస్తారా? ఇది సెక్యులరిజం కాదు, వన్ వే ధోరణిది. సిపిఎం ప్రవచిస్తున్నటువంటి ఈ లౌకికవాదానికి అర్థం ఏమిటో వాళ్ళే చెప్పాలి. లౌకికవాదానికి నిర్వచనం అన్ని మతాలను సమానంగా చూడటం, అన్ని మతాలని సమానంగా ఆదరించడం, ఏ మతం పట్ల వివక్షత పాటించకుండా ఉండడం, ఏ మతాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకోకుండా ఉండడం, ఇది సెక్యులరిజం. అంతేగాని ఒక మతానికి సంబంధించిన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం సెక్యులరిజం అవ్వదు. ప్రభుత్వానికి అధికారం రాజ్యాంగం ఇవ్వలేదు. ఎవరు సంబంధించిన మత సంస్థల్ని, ఆలయాల్ని వాళ్ళు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగా, వాళ్ళ ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా నియమించుకోవచ్చు. మీకు గుర్తుందో లేదో, మద్యపాన నిషేధం వచ్చినప్పుడు, రాష్ట్రం అంతా మద్యపానం నిషేధించినప్పుడు చర్చిల్లో డివైన్ వైన్ ని పంచిపెట్టారు. దాన్ని కొంతమంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించినప్పుడు క్రైస్తవ సోదరులు చెప్పింది ఏమిటి? ఇది మా మత సాంప్రదాయము, ఇది మత సంప్రదాయాన్ని మేము పాటించడం జోలికి రావడం సెక్యులరిజం అనిపించుకోదు అని చెప్పారు. ఇక్కడ హిందూ దేవాలయాలకు సంబంధించిన ఉద్యోగులు హిందూ దేవాలయ నియమ నిబంధనలు పాటించకపోతే పాటించమని చెప్పడము, చర్య తీసుకోవడము సెక్యులరిజం విరుద్ధంగా అవుతుంది, హిందూ ధర్మాన్ని పాటించడం అవుతుందని వారు గుర్తించాలి. మరొక విషయం చెప్పారు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, 60 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్తు నిజమైన సెక్యులరిజాన్ని అనుసరించండి అని ప్రభుత్వాలకి, అలాగే రాజకీయ పెద్దలకి, పార్టీ నాయకులకి చెబుతూ వస్తున్నది. హిందువులు అణిచివేయడము, మెజారిటీ ఉన్నటువంటి హిందువుల యొక్క హక్కుల్ని కాలరాయడం అది సెక్యులరిజం అనిపించుకోదు. ఈవేళ ఈ విషయంలో కుహనా సెక్యులర్లు చెప్పేటటువంటి సెక్యులర్ విధాన పాఠాలని సంఘ పరివార సంస్థలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సిపిఎం వారు చెబుతున్నారు సెక్యులరిజం పాటించమని కోరుతున్నారు. ఈ సంవత్సరం హజ్ యాత్రకు హిందువుల పన్నులతో కాకుండా ముస్లిం సోదరుల్ని హజ్ యాత్రకు పంపించమని సిపిఎం వారు కోరుతారా? బెత్లెహేం యాత్రకు వెళ్లే హిందువుల పన్నులు, హిందువుల ధనాన్ని వెచ్చించకుండా క్రైస్తవులకు టికెట్లు ఇచ్చి పంపిస్తారా? వాటికి లేని సెక్యులరిజము కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ప్రస్తావించడం అన్నది ఎంత మాత్రము కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెబుతున్నాం. అదేవిధంగా మైనార్టీ హక్కులు, లౌకికవాదం అంటూ చెప్పుకుంటూ వచ్చారు వారు. సిపిఎం పార్టీ తరఫున ఇచ్చిన ప్రకటనలో మైనార్టీల హక్కుల కొరకు లౌకికవాదం చెబుతారు. అలాగే హిందువుల హక్కులు కాలరాయడానికి మైనార్టీ లౌకికవాదాన్ని ఉపయోగించుకుంటారు. ఈ ద్వంద్వనీతి ఏమిటి? హక్కు ఎవరికైనా హక్కే కదా, అంతా భారతీయులమే కదా, అందరూ రాజ్యాంగబద్ధులమే కదా. మెజారిటీ విషయాలకి హక్కులు హరించబడుతున్నాయి అన్నప్పుడు మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారంటారు, లేకపోతే సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం అయినా, లేకపోతే మెజారిటీయిజం అయినా, మైనారిటీయిజం అయినా వాళ్ళ మతానికి, వాళ్ళ ఆచార వ్యవహారాలకి ఇబ్బంది కలగనంత కాలము, ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దాన్ని నిర్వర్తించే కాలం సెక్యులరిజం వర్తిల్తుంది. కానీ ఒక మతాన్ని అణిచివేసి ఆంతరంగ విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి విషయాల్లో ఇది వర్తించదు. ఈ రకమైన సెక్యులరిజం చెప్పడం అనేది, సిపిఎం పార్టీ చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరొక విషయం అండి, ప్రభుత్వ నిబంధనలతో ఉద్యోగులు తీసుకోవాలి, కులము మతం బట్టి కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు ఆ ప్రకటనలో. చాలా స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఈ నియమాలు ప్రభుత్వం నియమించుకునే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి, ప్రజల ధనంతో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించిన ఆలయ ఉద్యోగులకు వర్తించవు అనేటటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వమే విద్యని అందించడానికి, ఉద్యోగాలను ఇవ్వడానికి కుల మతం చూస్తోంది. అక్కడ తీయించండి ముందు మీరు చేయగలిగితే. అక్కడ తీయించలేని వాళ్ళు ఒక దేవాలయంలోకి వచ్చి ఇక్కడ కులం వర్తించదు, మతం వర్తించదు అని ఎలా చెబుతారు? ఇది ద్వంద్వనీతే తప్ప ఇది సరైనటువంటి నీతి కాదు. ఇది సిపిఎం తీసుకున్నటువంటి ఈ ప్రకటన ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇక కోర్టులు అంటారు, స్టేలు అంటారు, తీర్పులు అంటారు. ఇటీవల మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, హైందవ దేవాలయంలో హైందవేతర ఉద్యోగులు కొనసాగించరాదు అని. మరి దానికి కట్టుబడి ఉంటారా సిపిఐ పెద్దలు? ఒకవైపు న్యాయస్థానం గురించి చెప్పారు కాబట్టి దానికి కూడా కట్టుబడి ఉంటారో చెప్పాలి వారు. ఇకపోతే ఆర్ఎస్ఎస్ మత విద్వేషాల కొరకు పనిచేస్తోంది అన్నారు. ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా ఏనాడు కూడా మత విద్వేషాలు, కుల విద్వేషాల కొరకు పనిచేయలేదు. సమాజ సంఘటన కోసం మాత్రమే పనిచేసింది. ఆర్ఎస్ఎస్ అది చేసే సేవల్లో ఎక్కడ కులాన్ని కానీ, మతాన్ని కానీ పొరపాటును కూడా ఆర్ఎస్ఎస్ పరిగణలోకి తీసుకోదు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా సమాజానికి సేవ చేయడంలో అంకితమై పనిచేస్తోంది. ఇది ప్రజలందరికీ తెలుసు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దీన్ని గుర్తించారు. 100 సంవత్సరాలుగా అదే సందర్భంలో సమాజ సేవ కోసం సంఘం పనిచేస్తుంటే 100 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వందలాది, వేలాది, లక్షలాది జనాల జనహననానికి పాల్పడినది కమ్యూనిస్టు సిద్ధాంతమే తప్ప ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కాదు. అందరినీ కలిపేది, నిలిపేది, కలిపి నడిపించేది సంఘము అని వారు గుర్తించాలని చెప్పి చెబుతున్నాను. వీరి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్పారు వారు, మనుధర్మం అంటూ ఏదో వారి ఇష్టానుసారం ఆ ప్రకటన చేశారు. ఇటీవల ప్రతి వారికి అలవాటు అయిపోయిందండి.
మనుధర్మం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, మనుధర్మాన్ని ఎప్పుడు చదవని వాళ్ళు, మనుధర్మాన్ని గురించి ఉపన్యాసాలు చెప్పడం ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు మనుధర్మం సమస్త మానవ సమాజానికి మానవ ధర్మాన్ని బోధించినటువంటి దివ్య గ్రంథం అది. దాన్ని అనవసరంగా వక్రీకరించి అందులో లేనివి ఉన్నాయని చెప్పి దాన్ని అపహాస్యం పాలు చేయాలని చేసే ఏ ప్రయత్నాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ సంఘం కానీ అంగీకరించదు. ఇక చివరగా మీరు అన్న ఇంకో మాట కూడా చెబుతాను సాయి గారు. కుల పురోహితుల్ని, అర్చకుల్ని నియమించడం లేదు అన్నారు. సంఘ పరివార సంస్థలు మన రాష్ట్రంలోనే కాదు సాయి గారు, దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఉపేక్షిత బంధువులకు అర్చక ట్రైనింగ్ ఇస్తున్నాయి, పురోహిత ట్రైనింగ్ ఇస్తున్నాయి, వేదాధ్యయనం నేర్పడం కోసం వేద పాఠశాలను నిర్వహిస్తున్నాయి. ఈ విషయము ధృతరాష్ట్ర దృష్టితో ఉన్నటువంటి వారికి కనపడి ఉండకపోవచ్చు, కాబట్టి అది మనం ఏమీ చేయలేం. కాబట్టి విడిగా చూడడము, విడివిడే సమాజాన్ని విడగొట్టడం అన్నది సంఘ సిద్ధాంతం కాదు. దేశంలో లక్షలాది మంది గ్రామ దేవతల ఆలయాల్లో అర్చకులుగా అన్ని కులాల వారు ఉన్నారు. ఈనాటికి కూడా చెన్నకేశవ స్వామి ఆలయంలో కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కానివ్వండి, పూజారులుగా ఉన్నది ఎవరండి? మాలదాసర్లు, బలిజదాసర్లు ఈవేళ అర్చకులుగా, పురోహితులుగా ఈ వైదిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్తు, సంఘము, వనవాసి కళ్యాణాశ్రమము అనేక మంది గిరిజన సోదరులకి వనవాసి ప్రాంతాల్లో అర్చకులుగా, పురోహితులుగా, పురాణ ప్రవక్తలుగా శిక్షణ ఇచ్చి వాళ్ళ చేత కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తోంది. ఇటీవల 118 మంది పాడేరు జిల్లాలో అర్చక శిక్షణ పూర్తి చేసుకుని, పురోహిత శిక్షణ పూర్తి చేసుకుని వాళ్ళు ఎంతో ఘనంగా పట్టు వస్త్రాలు కట్టుకుని పాడేరులో ఆ రోడ్ల వెంబడి వాళ్ళు ప్రదర్శన చేశారు. మరి ఈ ధృతరాష్ట్ర దృష్టికి అది ఎందుకు కనపడలేదో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి వారు అనుకున్నవి ఏవి వాస్తవాలు కానివి వాస్తవాలను ప్రచారం చేయడం అనేది తప్పు అని నేను ఈ సందర్భంగా కమ్యూనిస్టు సోదరులకు తెలియజేస్తున్నాను. ఇక ఇంకో విషయం అంటారు, వివక్షత అంటారు. వివక్షత గురించి మాట్లాడారు. తిరుపతి వెళ్ళండి, శ్రీకాళహస్తి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గరికి రండి, కాణిపాకం వెళ్ళండి, అన్నవరం వెళ్ళండి, సింహాచలం వెళ్ళండి, ద్వారకా తిరుమల వెళ్ళండి, అరసవల్లి వెళ్ళండి. ఎక్కడైనా ఏ దేవాలయంలోనూ నీ కులం ఏమిటి అని అడుగుతున్నారండి? నీ గోత్రం ఏమిటి అని మాత్రమే అడుగుతారు సంకల్పం చెప్పేటప్పుడు. కులం అవసరం లేదు దేవాలయంలో. అంతెందుకు మన ఇంట్లో చేసుకునే పూజా విధానంలో కూడా కులం అవసరం లేదు, కేవలం గోత్రమే అవసరం. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తించాలి. ఈ గోత్రం అన్ని కులాల్లోనూ ఉంది, ఒకే గోత్రం. అంటే అన్ని కులాల్లో ఉన్నవాళ్ళు ఒకే గోత్రీకులు, అందరూ సమానమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా హిందూ ధర్మం చెబుతుంటే దీని వ్యతిరేకంగా వివక్షత గురించి మాట్లాడతారు. కాబట్టి లేని వివక్షతని చూపించి వివక్షత ఉందని ప్రచారం చేయాలనుకుంటున్నారా మీ పార్టీ తరపుని? ఇది మంచిది కాదు. సమాజాన్ని కలిపే సిద్ధాంతం కోసం మీరు సహకరించండి. వివక్షత పేరుతో విభజన చేసేది మీ సిద్ధాంతం. కార్మికుడు వేరు, యజమాని వేరు, భార్య వేరు, భర్త వేరు, ఉపాధ్యాయుడు వేరు, విద్యార్థి వేరు, ఆడ వేరు, మగ వేరు, రైతు వేరు, కూలి వేరు, ఇలా విభజన రేఖలు గీసి ఎవరిని వారిని విడివిడిగా జీవించేలాగా నిరంతరము ప్రయత్నం చేసే సిద్ధాంతం చూసి ఇవాళ సంఘము కానీ హిందూ సమాజం కానీ వివక్షత పాటిస్తుందని మీరు అనుకుంటున్నారు. వివక్షత ఉండదు. అందరినీ సమానంగా చూసేటటువంటి వసుదైక కుటుంబం హిందుత్వం యొక్క భావన. ఇంకొక మాట చెప్పారు, ఆలయంలోకి సెక్యులరిజం తేవడం గురించి మాట్లాడుతున్నారు. మీ కుహనా సెక్యులరిజాన్ని వాడుకోవడానికి టీటీడీని ఎంచుకున్నారా? హిందూ దేవాలయాలను ఎంచుకుంటున్నారా? కమ్యూనిస్టు పార్టీ తరపుని హిందూ దేవాలయాలను కానీ హిందూ ధార్మిక సంస్థలను కానీ ఈ సెక్యులరిజం పేరుతో పెక్కదారి పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తే విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తుంది. మీరు చేసిన ఈ ప్రకటనని పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నది విశ్వ హిందూ పరిషత్తు. దేవాలయ నిర్వహణ ఎలా చేయాలో మీరు చెబుతారు. దేవుడే లేడనే నాస్తికులైన మీకు దేవాలయ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎక్కడుంది? చర్చిలు మసీదుల జోలికి వెళ్ళని మీరు హిందూ దేవాలయాల జోలికి వచ్చి, టీటీడీ జోలికి వచ్చి సెక్యులరిజం పాఠాలు చెబుతామంటే వినే స్థితిలో హిందూ సమాజం లేదు. సెక్యులర్ వాదులు ఆలయాల జోలికి వచ్చి సెక్యులర్ పాఠాలు చెప్పే రోజులు పోయాయి. హిందూ దేవాలయాలు సెక్యులర్ కేంద్రాలు అంటే సహించము. ఇకపై ఇలాంటి ఆటలు సాగనివ్వం. హిందువుల్లో చైతన్యం వచ్చింది. తమకు జరిగే అన్యాయాలు గుర్తిస్తున్నారు. తమ దేవాలయాలకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య విజయవాడలో జనవరి 5వ తేదీన జరిగిన హైందవ శంఖారావం సభ కూడా హిందూ సమాజం మొత్తాన్ని ఏకత్రితం చేసింది. ఇది ప్రపంచంలోనే కాదు, భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక దిశానిర్దేశం హిందువులకు అందించింది విజయవాడలో జరిగిన హైందవ శంఖారావ సభ. ఆలయాల రక్ష ప్రతి హిందువు బాధ్యతగా తీసుకున్నాడు. ఇవాళ మీరే చూస్తున్నారు, సామాజిక మీడియాలో వస్తున్నాయి. అనేక దశాబ్దాల పాటు తుప్పలతో, చెత్తతో, చెదారంతో నిండిపోయిన ఆలయాల్ని హిందూ యువకులు వెళ్ళి బాగు చేస్తున్నారు. వాటిని మళ్ళీ ఆచరణయోగ్యంగా దేవాలయాల్ని శుద్ధి చేసి మళ్ళీ పూజా కైంకర్యాది కార్యక్రమాలకి పనికొచ్చే విధంగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. అంటే హిందూ సమాజంలో
దేవాలయాల పట్ల బాధ్యత పెరిగింది. ఈ సమయంలో ఇంకా హిందువుల్ని 100 సంవత్సరాల క్రితం ఉన్నట్టే మనం అణిచివేత ధోరణిలో చూద్దామంటే సహించే పరిస్థితి లేదు. హిందూ సమాజం చాలా స్పష్టంగా చెబుతోంది, మమ దీక్ష హిందూ దేవాలయ రక్ష అని. కాబట్టి ప్రతి హిందువు దేవాలయాన్ని రక్షించుకోవాలనుకునే సమయంలో దేవాలయం అన్యమతులు చేరడము, అక్కడ చేరి వారు ఏం చెబుతారండి, ఒక ముస్లిము దేవాలయం కొండ మీదకి వెళ్తే ఏం చేశాడు, మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో నమాజ్ చేశాడు. ఒక క్రైస్తవుడు ప్రసాదం ఇస్తానంటే నాకు వద్దని తిరస్కరించాడు. నిన్న కూడా ఒక బాధ్యత కలిగినటువంటి టీటీడీ ఉద్యోగి ఒక చర్చి నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించాడు. అంటే మరి ఇక సమాజం ఏం చేసినా సెక్యులరిజం అని దేవాలయాలకు తీసుకొస్తే అది ఊరుకునే అవసరం హిందూ సమాజానికి లేదు. కాబట్టి టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. టీటీడీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్ ద్వారా నిర్వహిస్తున్న అన్ని దేవాలయాల్లో సమగ్రమైనటువంటి సర్వే చేయాలి. ఎవరైతే ఉద్యోగులు అన్యమతస్తులు ఉన్నారో వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. అందులో హిందువులుగా ఉన్న వారిని మాత్రమే ఉద్యోగులుగా నియమించాలి. హిందువుల యొక్క హుండీ దక్షిణతో వారికి మాత్రమే సహకారం అందాలి, అన్యమతస్తులకు కాదు. ఇది ఎండోమెంట్ యాక్ట్ స్పష్టంగా చెబుతోందని చెప్పి సిపిఎం పెద్దలకి ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరపున తెలియజేస్తున్నాం. రైట్. ఇక్కడ కమ్యూనిస్టులు సాధారణంగా 2 రకాలైన పోరాటాలు చేస్తారు. ఒకటి ప్రత్యక్ష పోరాటాలు, అది ఇందులో కుదరదు. కాకపోతే న్యాయ పోరాటాల ద్వారా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేశారంటే ఈవెన్ ఇదివరకు కూడా ఇట్లా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు, లేదంటే అన్యమతస్తులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన న్యాయ సహాయం అందించింది వామపక్షాలు. ఇప్పుడు వాళ్ళు ఆ దిశగా అడుగు వేస్తే మీరేం చేస్తారు? మీరు చెప్పిన ప్రశ్నలోనే వాళ్ళ భావన అర్థమైపోతుంది కదా సాయి గారు. ఎప్పుడూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే వీళ్ళు కోర్టులకు వెళ్తారు. ఎప్పుడూ హిందూ ధర్మానికి నష్టం కలిగించడం కోసమే పోరాటాలు చేస్తారు, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. కాబట్టి హిందూ సమాజం ఇందాక మనం అనుకున్నట్టు ఇవాళ నిలబడింది, అవసరమైతే కలబడుతుంది, కోర్టుల ద్వారా కూడా జవాబు చెప్పిస్తుంది. మేము కూడా సమాయత్తంగా ఉన్నాము. ఇవాళ జిల్లా స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు లీగల్ సెల్ని ఏర్పాటు చేసుకున్నాము. అనేక రాష్ట్రాల్లో ఈ హైందవేతలు ఉద్యోగులుగా ఉండడం అనే విషయంలో కోర్టులు తీర్పులు వచ్చాయి. దీని విషయంలో కోర్టు తరపున వారు తడితే కోర్టుకు వాస్తవాలు తెలియజేసే చట్టాన్ని అనుగుణంగా మా ఆంతరంగ విషయాల్లో సెక్యులరిజాన్ని తీసుకొచ్చి అన్యమతస్తులు చొరబడేటువంటి వ్యవస్థని ఖండిస్తూ మేము కూడా కోర్టు ద్వారా తీర్పులు తెచ్చుకునే శక్తి, సమాయత్తత మాకు ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ సెక్యూరిటీ విభాగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ అటవీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, శానిటేషన్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ ఉంటారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్కి ఆ పని ఇస్తారు, కాంట్రాక్టర్ ఆ పని చేస్తాడు. ఇప్పుడు మన బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడింది కూడా అదే. అన్యమతస్తులు 1000 మంది దాకా ఉన్నారంటే రెగ్యులర్ పే రోల్స్లో కంటే వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళల్లో ఇక్కడ అసలు వీళ్ళు మతం అనేటటువంటి చూసి తీసుకోవడం కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ యూనియన్స్కి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నాయకత్వం వహిస్తుంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే, ఈ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళు హిందువులు దొరకట్లేదు కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం, ఎవరు వస్తానంటే వాళ్ళు ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. దానికి ఏంటి మీ దగ్గర ఉన్న పరిష్కారం? హిందువులు దొరకడం లేదు అన్నది, ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఉద్యోగులుగా చేయడం దొరకకుండా నిరుద్యోగులుగా బతుకుతున్నారు. ఇలాంటి పనులు అంటే శానిటేషన్ వర్క్స్ కావచ్చు, లేకపోతే కనుక అటవీ శాఖ పనులు కావచ్చు, సెక్యూరిటీ పనులు కావచ్చు, వీటికి తగిన హిందువులు దొరకట్లేదు కాబట్టి అందరినీ తీసుకుంటామంటుంటారు కాంట్రాక్టర్లు. చెప్పరు డైరెక్ట్గా. లోపలికి చొరపడడానికి కాంట్రాక్టరు ఉపయోగించేటటువంటి కుయుక్తి తప్ప ఇవాళ హిందూ సమాజం అన్ని రంగాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అన్ని కులాలలోనూ హిందూ సమాజంలో అన్ని రకాలైనటువంటి వర్గాల్లోనూ కూడా ఇవాళ పేదరికంతో బాధపడుతున్నారు. కనీసం జీవన భృతి కూడా లేకుండా వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. ఇవాళ పనిచేయడానికి దేవాలయంలో అవకాశం వస్తే పనిచేయననే వాళ్ళు ఎవరు? కాబట్టి చాలా స్పష్టమైన నిబంధన పెడితే హిందూ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా హిందువులు మాత్రమే ఉండాలి అన్నది విశ్వ హిందూ పరిషత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో ఇవాళ హిందూ సమాజం కూడా అనేక సంస్థలను స్థాపించుకుంది, సెక్యూరిటీ విభాగంలో కానీ మరొక విభాగంలో కానీ. కాబట్టి దాన్ని ఆ దేవాలయాలు కూడా గుర్తించాలి. ఇటీవల మేము ఎండోమెంట్ సెక్రటరీ గారిని కలిసినప్పుడు వారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాము. కాబట్టి రాబోయే రోజుల్లో వీటి మీద చర్య స్పష్టంగా తీసుకోండి అని చెప్పాము. కాబట్టి ఇక ముందు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో కూడా హిందువులే ఉండే విధంగా విశ్వ హిందూ పరిషత్తు ఎండోమెంట్ అధికారులతో, ప్రభుత్వంతో తప్పనిసరిగా మాట్లాడుతుంది. అలాగే టీటీడీ అధికారులతో కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే విధంగా వారిని మాట్లాడడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే మీరు అన్నట్టుగా సాధారణంగా ఈ యూనియన్ యాక్టివిటీస్ అంటే కార్మిక సంఘ విధానాలు
గుళ్ళల్లో ఉండదు, అక్కడంతా కూడా సేవా సంఘాలే నడుస్తుంటాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఈ కార్మిక సంఘాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ కమ్యూనిస్టుల నాయకత్వంలో. దాంట్లో ఏం ఆలోచిస్తున్నారు మీరు? వీళ్ళ ఆలోచన ప్రకారం వీళ్ళు ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చారు కమ్యూనిస్టులు. అనకూడదు, ఆ విషయం వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళు వెళ్తున్న సిద్ధాంతము ఒక వర్గానికి ద్రోహం చేసేదిగా ఉంది. మసీదులో ఎప్పుడైనా కార్మిక చట్టం వర్తింపజేశారా? చర్చిలో ఎక్కడైనా కార్మిక చట్టం వర్తింపజేశారా? దేవాలయానికి వచ్చి కార్మిక చట్టం గురించి ప్రవచనాలు చెబితే వినడానికి వాడు శ్రీకృష్ణుడు కాదు, మేము అర్జునుడు కాదు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం చేయడానికి ఇట్లాంటి సిద్ధాంతాలే ఉపయోగపడతాయి. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెబుతున్నాము, మీ సెక్యులరిజం కానివ్వండి, మీ కార్మిక చట్టాలు కానివ్వండి, అది ప్రభుత్వం నిర్వహించిన వాటి దగ్గరికి వెళ్ళి సక్రమంగా నిర్వహణ చేయడం కోసం ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరం లేదు. దేవాలయాల్లోకి వచ్చి హిందువులు వేసే డబ్బులతో నడిచే దేవాలయాల్లో సంస్థల్లో మీ కార్మిక చట్టాలు ఎందుకని వస్తాయి? ఇది విభజనవాదం. కార్మికుడు వేరు, టీటీడీ వేరు. ఇందాక విభజనవాదం అని ప్రెస్ మీట్లో చెప్పారు, ప్రెస్ నోట్లో ఇచ్చారు కదా, ఇది విభజనవాదం, విడదీయడం అన్నది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కార్మిక చట్టాలు లేకపోతే ఇంకొక సంఘాలు వారి నుంచి వారు ఇచ్చేటటువంటి ఏదైతే సభ్యత్వం ఉంటుందో ఆ ధనం కోసం మీరు దానికోసం దాన్ని నడపాల్సిన అవసరం ఉంది, నడుపుకుంటారు, తప్పులేదు, చేసుకోండి. అది దేవాలయ వ్యవస్థలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం హిందూ సమాజం అంగీకరించదు, ఆ చట్టాలు కూడా అంగీకరించవు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు సోదరులు కూడా గుర్తుంచుకోవాలి. సాధారణంగా కమ్యూనిస్టులు పోరాటాల అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇలాగ బయటకు వచ్చేటటువంటి, అంటే ఇలాగ ఉద్యోగం కోల్పోయేటటువంటి వాళ్ళతో ఒక ఉద్యమాలు లాంటివి చేస్తే మీరేం చేస్తారు? కన్నయ్యలాల్ని చంపినప్పుడు బయటకు రాని కమ్యూనిస్టులు, పహల్గాంలో దాడి జరిగినప్పుడు బయటకు రాని కమ్యూనిస్టులు, ఇవాళ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా హిందూ సమాజం అతలాకుతలం అవుతుంటే బయటకు రాని కమ్యూనిస్టులు, గోరక్షకి అక్రమ రవాణా వదకి ముందుకు వచ్చి దాన్ని నిరోధించే ప్రయత్నం చేయని కమ్యూనిస్టులు, దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని రక్షించుకునే ప్రయత్నం చేయనటువంటి కమ్యూనిస్టులు, ఈవేళ దేవాలయం యొక్క ఆదాయం కొల్లగొట్టబడుతుంటే, హిందూ దేవాలయం యొక్క ఆదాయం హిందూ ధార్మిక ప్రచారానికి ఉపయోగించబడబోతుంటే ఆ విధంగా జరగాలని చెప్పని కమ్యూనిస్టులు, అన్యమత ఉద్యోగులు దేవాలయంలో చొరబడుతుంటే పట్టించుకొని కమ్యూనిస్టులు, దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ నాయకులు వస్తుంటే దాన్ని చూడనట్టు ఊరుకునేటువంటి కమ్యూనిస్టులు, అలాగే నాస్తికులు దేవాలయ కమిటీల్లోకి వస్తుంటే దాన్ని ప్రశ్నించిన కమ్యూనిస్టులు, ఈవేళ ఈ విషయాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడుంది? ఇదే ప్రజల్లోకి తీసుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక చర్య ప్రారంభించింది చాలా కాలం తర్వాత. ఆ చర్యని ఆపేటందుకు ప్రయత్నం ప్రారంభించింది సిపిఎం. అందులో ఏకంగా రాష్ట్ర కమిటీనే రంగంలోకి దిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ వ్యవస్థలు, అంటే తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో నిర్వహించేటటువంటి ఏవైతే ఆసుపత్రులు, స్కూళ్ళు, ఇతరత్ర విభాగాలు ఉన్నాయో వాటిట్లో మాత్రం మతంతో సంబంధం లేకుండా వాళ్ళందరినీ లౌకికంగా నియామకాలు చెయ్యాలి అన్నటువంటి పిలుపు. దానికి విశ్వ హిందూ పరిషత్ ఇస్తున్నటువంటి సమాధానం ఇది. ప్రజలు ఏమంటారో చూద్దాం.